అందరికీ నమస్తే. మొన్న 10 మంది ఎమ్మెల్యేలో 11 మంది ఎమ్మెల్యేలో 8 మంది ఎమ్మెల్యేలు ఏదో ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ మీటింగ్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే కదా. అది సీక్రెట్ మీటింగ్ అని కాదు సీక్రెట్ మీటింగ్ కాదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడిండు. అది సీక్రెట్ మీటింగ్ ఏం కాదు, మేమే కలిసినా కూర్చున్నామని. కానీ ఆ మీటింగ్ ప్రకంపన లేపింది కాంగ్రెస్లో. అసలు ఎవరున్నారు ఆ మీటింగ్ వెనుక, ఎవరు పెట్టినరు, అసలు ఆ మీటింగ్ టార్గెట్ ఏంది అనే దాని మీద చాలా విశ్లేషణలు వచ్చినాయి. అసలు రేవంత్కు ఎసరు పెట్టే ప్రయత్నాలా, లేకపోతే మినిస్టర్లను టార్గెట్ చేసే ప్రయత్నాలా, అసలు దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా, అది చాలా చర్చలు జరిగినాయి. కానీ ఇన్ని రోజుల తర్వాత ఒక కంక్లూజన్ దొరికింది. మీకు ఆ కంక్లూజన్ చెప్పే కన్నా ముందు ఒక నా చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంత దాకా వచ్చారంటే ఖచ్చితంగా నా వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉందని అనుకుంటున్నా. మీరు మద్దతు తెలపండి, సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఆస్ట్రేలియాలో ఎవరో మరి సోషల్ మీడియా ఎవరు నడుపుతున్నారో తెలియదు, అక్కడి నుంచి రిపోర్ట్ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఛానల్ని. కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని లైక్ చేయడం వల్ల సిగ్నల్ టీవీ నిలబడుతుంది. ఖచ్చితంగా ప్రజల గొంతుగా అవుతామని నేను హామీ ఇస్తున్నా. ఇక కంక్లూజన్ ఏంది దీనిలో అంటే, రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశం పెట్టించినట్టుగా కంక్లూజన్కి వచ్చేసిండ్రు. ఎందుకు అసలు రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టిస్తాడు, రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంది, అందులో కోమరెడ్డి వెంకరెడ్డి సహకారంగా ఉంది. ఈ మధ్య కోమరెడ్డి వెంకరెడ్డి ఎక్కడో లేడు కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. నిజానికి కోమరెడ్డి ఒకప్పుడు టైగర్, కోమరెడ్డి వెంకటరెడ్డి ఒకప్పుడు టైగర్, ఇప్పుడు టైగర్ కాదు, ఇప్పుడు టైగర్ రూపంలో ఉన్న అంతే. టైగర్ సార్కల్ ఉన్నంత మాత్రం టైగర్ కాదు కదా. కాబట్టి ఒకప్పుడు టైగర్, ఇప్పుడు టైగర్ కాదు కోమరెడ్డి వెంకటరెడ్డి అంతైనా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్. రేవంత్ రెడ్డితో ఏ విషయంలో కాంప్రమైజ్ అనేది తర్వాత విషయం. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలనుకుంటున్నాడా, లేకపోతే ఆయన ఇంకేదైనా ఆశిస్తున్నాడా ఏందనే తర్వాత విషయం. ఎనీవే కోమరెడ్డి వెంకరెడ్డి ప్రస్తుతం రేవంత్ రెడ్డి అనుచరుడు, అంతవరకు మాత్రమే చూడాలి మనం. ఆయన ఒక మంత్రి, ఒక అనుచరుడు, అంతవరకు మనం గట్టిగా మాట్లాడవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే కోమరెడ్డి సహకారంతో ఈ సమావేశం నడిచినట్టుగా ఒక కంక్లూజన్ దొరికింది. ఎందుకు అసలు ఎట్లా దొరికింది, కంక్లూజన్ ఏంది ఇక్కడ కంక్లూజన్ దొరకడానికి ఏముందంటే, దాని వెనుక అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆ విషయాలు తెలిస్తే మనకి కంక్లూజన్ వచ్చినట్టే. ఒకటి, అనుమానం రావద్దనో, లేకపోతే ఒక వర్గం వాళ్ళు కూర్చుంటే అనుమానం వస్తుందనో కోమటిరెడ్డి వర్గం వాళ్ళు ఇది డీల్ చేసారు మొత్తం. అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే, కోమటిరెడ్డి మనిషి, దీనిలో నో డౌట్. కోమటిరెడ్డి అంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు జడ్చర్ల ఎమ్మెల్యే. అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి టికెట్ ఇప్పించుకున్నాడు, అదంతా మనకు ఓపెన్గా తెలిసిందే, అందరికీ తెలిసిందే. ఇప్పుడు అనిరుద్ రెడ్డి సారథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళలో కోమటిరెడ్డి మనుషులే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు బీర్లా ఎల్లయ్య కోమటిరెడ్డి మనిషే కదా, కోమటిరెడ్డి సహకారంతోనే ఈ సమావేశం జరిగింది. కొంచెం ఎలాబరేట్గా చెప్పాలంటే 20 మంది ఎమ్మెల్యేలు అన్నారు. ఆ 20 మంది ఎమ్మెల్యేలలో వాళ్ళు ఎట్టా రారని తెలిసి బహుశా అట్లా వాళ్ళకి చెప్పిరేమో సమాచారం. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం 8 మందో 9 మందో అని చెప్తున్నారు. ఆ సమావేశం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రేవంత్ రెడ్డి సమావేశం ద్వారా హైకమాండ్కు ఒక వార్నింగ్ ఇచ్చింది. ఆయన కాదు వార్నింగ్, ఇది రేవంత్ రెడ్డికి వార్నింగ్ కాదు. రేవంత్ రెడ్డి సమావేశం పెట్టి పొంగులేటిని, బట్టి విక్రమార్కని ఇద్దరిని టార్గెట్ చేసిండు. దీనిలో ఇద్దరిని అవుట్కమ్ చేసిండు, ఇద్దరిని ఎక్స్పోజ్ చేసిండు. ఇద్దరిని ఎక్స్పోజ్ అయ్యిందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్ తీసుకుంటున్నాడు అనేది ఎక్స్పోజ్ చేసిండు. బట్టి విక్రమార్క 10% కమిషన్ తీసుకుంటున్నాడు అనేది ఎక్స్పోజ్ అయింది. దీనివల్ల ఏమైందంటే ఇన్ని రోజులు లోపల మాట్లాడుతున్నారు వీళ్ళు. అందరిలో ఉంది చర్చ, కాంగ్రెస్ అందరిలో ఉంది. వీళ్ళు ఇద్దరే కాదు, అందరు అదే పనిలో ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఫస్ట్ నుంచి ఎక్స్పోజ్ అయ్యారు. బట్టి విక్రమార్క ఎప్పటి నుంచో నడుస్తుంది దందా. అది ఏకంగా ఇటలైందనే మాట్లాడాడు, కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో బట్టి విక్రమార్క ఉన్నాడు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి ఏమన్నా సొక్కమైనోడా అంటే అదేం సొక్కమైనోడు కాదు. ఆయన అన్నదమ్ములంతా ఏం పని చేస్తారో మనకు తెలుసు కదా. రేవంత్ రెడ్డి వాళ్ళు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కానీ ఆయనకు ప్రమాదంగా లేకుండా, ఆయనకు ఇబ్బంది లేకుండా, నేను చెప్పినా కదా, పాము తన పిల్లలు తానే తింటుంది అన్నట్టు, ఈయన కూడా తనకి ఇబ్బంది కలుగుతుందంటే ఎవరినైనా సరే వేసేస్తాడు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. ఆ వేసేసే వాళ్ళు ఫస్ట్ ఈయన కూరలకు బలవుతున్నది ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే పాపం అటెండర్ కన్నా ఎక్కువ, నేను అనకూడదు ఆ మాట అని, కానీ పొద్దుగా లేస్తే రేవంత్ ఇంటికానే, పొద్దుగా లేస్తే ముఖం కడుకోవాలి, స్నానం చేయాలి, వచ్చేయాలి. పొంగులేటి ఇంటికానే మస్తు మంది ఉంటారు, పొంగులేటికి మస్తు మంది అనుచరులు, పొంగులేటికి పెద్ద గానా బజానా అంతా పెద్ద ఉంటుంది. కానీ అవన్నీ వదిలేసి వచ్చి ఈయననే వచ్చి గానా బజానా చేసిండు. రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి రేవంత్ రెడ్డి లేవక ముందే వచ్చి జూబ్లీ హిల్స్ ఇంటికాడ గానా బజానా స్టార్ట్ చేస్తుండే. ఇక రేవంత్ రెడ్డి క్లోజ్నెస్ చూసి నెంబర్ 2 అని ప్రచారం కూడా చేస్తున్నాడు ఆయన. తీరా చూస్తే నెంబర్ 2 కాదు, లాస్ట్ 2.5 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ ఇంటికి వస్తలేడు. పిలిస్తే తప్ప రావాలి, లేకపోతే లేదని ఆయన కూడా డిసైడ్ అయిపోయాడు బహుశా. తర్వాత ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కదా, మొన్న ఈ మీటింగ్ తర్వాత పొంగులేటిని 30% మినిస్టర్ అని చెప్పేసి ఆయన వేసేసిన తర్వాత ఆయన అసలు ఎక్కడో మీటింగ్ జరిగితే ఆ లాస్ట్లో కూర్చుంటున్నాడు. మొన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో మినిస్టర్స్ మీటింగ్లో లాస్ట్ కూర్చున్నాడు.
ఇట్లా చాలా అసలు ఎక్కడ యాక్టివ్గా ఉండలేడు, అసలు యాక్టివ్నెసే లేదు. మొన్నటిదాకానేమో బాంబులు రెడ్డి అయ్యిండు. ఇప్పుడు చూస్తే అసలు బాంబులు లేవు, అది పోయింది, మొత్తం పోయింది. లాస్ట్కి అయిపోయి ఏదో సప్పుడు కాకుండా ఏదో కాలం గడుపుదాం అన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూర్చుంటున్నాడు. ఇంకా బట్టి విక్రమార్క తెలుసు కదా, బట్టి విక్రమార్క ఇక ఆయన సపరేట్ నడుస్తుంది. ఆయన డైరెక్ట్ ఎక్స్పోజ్ చేసినా ఆయన ఎవరినేమన్నా సరే బట్టి విక్రమార్క అసలు ఆన్సరే ఇస్తలేడు. అంటే అనుకొని మన పని మనం చేద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే ఇంకా బాగా ప్రచారం అయితే ఇంకా 4 గిరాకులు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాడా, ఏదో తెలియదు. అంతే కదా, ఆయన దాన్ని కౌంటర్ ఓపెన్ చేసినారు, 10% కమిషన్ అంటే ఇంకా అందరికి తెలిసిపోతే ఫిక్స్ అయిపోతారు. డైరెక్ట్ బట్టి విక్రమార్క దగ్గర ఉన్న వాళ్ళంతా 10% కమిషన్ ఫిక్స్ అయిన వాళ్ళే పోతారు. ఈ బేరాలు, ఈ టెన్షన్స్ ఇవేమి ఉండవు. కాబట్టి అది ఎక్స్పోజ్ అయిపోయింది. ఇంకొకటి ఉంది మెయిన్ ఎక్స్పోజర్. రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే హైకమాండ్కి చెప్పదలుచుకున్నాడు. హైకమాండ్కు ఇక్కడ ఎమ్మెల్యేలంతా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు ఇట్లా ఉన్నది, ప్లస్ ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనవుతున్నారు. క్యాబినెట్ రీషేపింగ్ చేయాలి, లేకపోతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలి, ఇస్తలేరు. రేవంత్ రెడ్డికి అసలు క్యాబినెట్ 6 మందిని పెట్టుకోనికి అవకాశం దొరకలేదు, అవకాశం ఇస్తలేరు వాళ్ళు. అది రేవంత్ రెడ్డి చిరాకు వచ్చి, అది రేవంత్ రెడ్డికి ఎంత మైనస్ తెలుసా క్యాబినెట్ పెట్టుకోకపోవడం అనేది. రేవంత్ రెడ్డి ఎంత ఎగిరినా అంటారు కదా, ఇంట్లో గెలిచి రచ్చ గెలుచు అంటారు. రచ్చ ఏం గెలిచిండో కానీ ఇంట్లో గెలవలేకపోతున్నాయి. ఇంట్లో గెలవలేకపోవడం అంటే ఒక క్యాబినెట్ కూడా పెట్టుకోలేదు ఒక మినిస్టర్. ఇది 14 నెలలు అయింది, సొంత మనుషులను సొంత క్యాబినెట్ పెట్టుకోలేకపోయాడు. ఈయనో లిస్టు ఆయనో లిస్టు ఏదో రకరకాల కారణాలు చెప్తారు. ఢిల్లీలో మనసులో ఏముందో అర్థమైపోయింది రేవంత్ రెడ్డికి. కాబట్టి ఇక్కడ రీజన్స్ అన్ని చూపించేసి ఇక్కడ ఇవన్నీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు కాబట్టి క్యాబినెట్ పెట్టాలి, ఇక్కడ ఇదంతా నడుస్తుంది, కాంగ్రెస్ గందరగోళం నడుస్తుంది కాబట్టి అందరికి పదవులు ఇవ్వాలి, ఇట్లాంటివి ఏదో ఒకటి చేసి మొత్తం తన టీం నింపుకొని అక్కడ నుంచి బయటపడాలి. హైకమాండ్కే చెక్ పెట్టాలి. హైకమాండ్ అడిగితే ఇస్తలేదు కాబట్టి హైకమాండ్కే వార్నింగ్ ఇచ్చేటట్లు ఆ మీటింగ్ పెట్టాలి. మీటింగ్లు అంతా ఇక్కడ నడుస్తుంది, గవర్నమెంట్ పడిపోతుందేమో, ఇక్కడ ఏదో ఎవరో మీటింగ్లు పెడుతున్నారు. ఎట్లుంటుందంటే చేతికి మట్టి అంటకుండా పని చేసుకోవడం. చూస్తేనేమో ఎవరో మీటింగ్ పెట్టించినట్టు కనిపిస్తుంది. ఈయన మీదకే అవసరమైతే ఈయనకే సింపతి వస్తుంది. చూసినా నన్ను దింపనికనే మీటింగ్లు పెట్టిస్తున్నారు అని చెప్పుకునేది అట్లుంటుంది. కానీ చేసేదంతా మనం చేసి అట్లా చెప్పుకుంటాం. అదే ప్రయత్నం ఇది. ఇవన్నీ చూసిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మీటింగ్ ఉంది కదా, ఎమ్మెల్యేల మీటింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీకి పోతుండు. ఢిల్లీకి పీసీ చీఫ్ తీసుకొని పోతుండు. ఇద్దరు పోతున్నారు. హైకమాండ్ పిలిచిందని కూడా అంటున్నారు. పిలిచితే పోతుండ్రా వీళ్ళందరూ. హైకమాండ్ వీళ్ళు అంటే వీళ్ళు లాస్ట్కు ఎక్కడి దాకా పోతారు తెలుసు కదా, కేసీ వేణుగోపాల్ దాకా పోగలరు. రాహుల్ గాంధీ అయితే నో అపాయింట్మెంట్ ఇప్పటిదాకా. రాహుల్ గాంధీ కూడా కలిస్తే అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. రాహుల్ గాంధీ కలవక దాదాపు 9 నెలలు అయింది. రాహుల్ గాంధీని కలుస్తారా లేదో నాకు సంబంధం లేదు. సోనియా గాంధీని కలిసే అవకాశం ఎట్లా ఉండదు. ఇప్పుడు ఢిల్లీకి పోయి ఇక ఈ పంచాయతీలు, ఇక్కడ జరుగుతున్న పంచాయతీలన్నీ చెప్పేసి అక్కడ నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని ముందు క్యాబినెట్ గవి పెట్టేసుకొని, అమ్మ క్యాబినెట్ అంతా పెట్టేసుకున్నాడు, రేవంత్ రెడ్డి ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాడు అని ఏదో కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఆయనకు మట్టెండకుండా, అంటే రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడు, హైకమాండే తప్పు చేస్తుంది అని సంకేతాలు పంపేటట్లు ఇక్కడ మినిస్టర్లు తప్పు చేస్తున్నారు, అక్కడ హైకమాండ్ తప్పు చేస్తుందని మొత్తం రంగరించి దీని చుట్టూ ఒక పెద్ద శనగపిండి ఉంటుంది కదా, పకోడీ చేయాలంటే శనగపిండి అద్దీ లోన అసలు కనబడకుండా చేస్తారు. రేవంత్ రెడ్డి అదే పని చేస్తుండు. ఆయన తప్పులు కనబడకుండా, ఆయన వ్యవహారం ఏంది కనబడకుండా మీద శనగపిండి అంటే వీళ్ళే మినిస్టర్స్ హైకమాండ్ మొత్తం చుట్టేసి అంతా వీరేదే తప్పు, నాదేం తప్పు లేదని చెప్పేసి మిరపకాయ బజ్జీలు మిరపకాయ లేక తయారైన లాస్ట్కి అయిపోయి ఇప్పుడు ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఇక రేవంత్ రెడ్డి నడిపించిన మీటింగ్ ఇది 100% రేవంత్ నడిపించిన మీటింగ్, దీనిలో నో డౌట్. ఎందుకంటే ఎమ్మెల్యేలు అంత డేర్గా మీటింగ్ పెట్టుకొని బయటకు వచ్చినాక కూడా జడ్చర్ల ఎమ్మెల్యేని అవును నేనే పెట్టించిన మీటింగ్ అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే దానిలో మినిస్టర్స్ ఆశావాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు ఎవరు, మన ఆలేరు ఎమ్మెల్యే వీరయ్యలయ్య, ఆయన ఆస్పిరెంటే కదా. మరి సీఎంకు ఎగనెస్ట్గా పోతే ఆయనతో రాదు. సీఎం ఎగనెస్ట్గా జరగలే మీటింగ్, అది సీఎంకు అనుకూలంగా మలుచుకొని నడిపించిన మీటింగ్ అనేది మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ఇంకా చూద్దాం. యాక్చువల్గా ఈ ఎమ్మెల్యేలతోన సపరేట్గా దీపదాస్ నుంచి మీటింగ్ ఉండేనంట. దీపదాస్ నుంచి మీటింగ్ క్యాన్సిల్ చేసిండ్రు. ఈరోజు ఇప్పుడే సాయంత్రం ఉండే క్యాన్సిల్ చేసేసిండ్రు. అది ఎందుకు మీటింగ్ పెట్టుకోవాలనుకున్నారో, ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారో. బహుశా దీపదాస్ మున్షికి నిజాలు తెలుస్తాయి. ఎవరన్నా ఎక్కడన్నా ఆమె పసిగడితే, ఆమె బాగా తెలివైన దీపదాస్ మున్షి గారు చాలా తెలివైన వాళ్ళంట. ఆ మీటింగ్లో ఎవరేం మాట్లాడినా ఏం కావాలనో అదే సమాచారాన్ని టేకప్ చేస్తుంది. ఆమె మొత్తం సెట్ అయిపోయింది హైదరాబాద్లో. సెటిల్ అయిపోయింది మొత్తం. ఆమె చాలా ఎక్స్ అంటే ఎక్స్ప్రెస్ లాగా తయారైపోయింది ఆమె. కాబట్టి ఆమెకి ఏమన్నా తెలుస్తుందేమో, బహుశా వాస్తవాలు తెలుస్తాయేమో, మనమే పెట్టించిన మీటింగ్ అనే సంగతి తెలుస్తుందేమో అనే ఉద్దేశంతో క్యాన్సిల్ చేసినామని కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళే ఒకరు ఫోన్ చేస్తే ఆ మాటనే మాట్లాడుతున్నారు. ఇది తెలుస్తుందనే విషయంతో క్యాన్సిల్ చేసినట్టున్నారు. లేకపోతే అంత పెద్ద మీటింగ్ జరిగితే హైకమాండ్ నేను ఢిల్లీలో ఉన్నా, మీరు వచ్చినాక మాట్లాడొద్దని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ పెడతామంటే మీటింగ్ దొరకకుండా చేస్తున్నారంటే దానికి అర్థమైంది. మీటింగ్ వీళ్ళే క్యాన్సిల్ చేసింది దీపదాస్ నుంచి మీటింగ్ని.
కాబట్టి సంథింగ్ ఈ మీటింగ్ అంతా కూడా మొన్న జరిగిన మీటింగ్ అంతా కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగింది. ఇది మినిస్టర్లను హైకమాండ్ టార్గెట్ చేయడానికి మాత్రం క్లియర్గా అర్థమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.